అమరావతిలో ఏం జరుగుతుందో నిన్న మొన్న అనుకూల పత్రికల్లో చూస్తుంటే అర్థమవుతుంది. మొత్తానికి రోడ్లు పూర్తి కాకపోవడానికి అతిపెద్ద కారణం ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు గ్రామ రైతులే అని చెప్పాలన్నటువంటి బలమైన ఉద్దేశంతో ఈ రెండు అనుకూల పత్రికలు వ్యవహరిస్తున్నాయా అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే 2 రోజుల క్రితం ఒక జ్యోతి, ఈరోజు మీనాడులో చూసుకుంటే కనుక ప్రభుత్వానికి అనుకూలంగా రైతులకు వ్యతిరేకంగా వండి వార్చుతున్న కథనాలు మనకి కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికీ ఒక స్పష్టమైన విధానం లేకపోవటం ప్రభుత్వానికి చాలా కాలానికి అమరావతి దాని వెనక ఉన్న నిజాల గురించి రాయటానికి అనుకూల పత్రికలు ముందుకొస్తున్నాయి. నిన్న ఒకరోజు పత్రికలో ఒక జ్యోతి, ఈరోజు ఒకరోజు పత్రికలో మీనాడు రాసినటువంటి సంచలన కథనాలు ఇప్పుడు నిజంగానే ప్రజలకు వాస్తవాలు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా చూసుకుంటే భవనాలు పూర్తయ్యాయి కానీ రోడ్లు, మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి కాలేదు అనేటువంటి ఒక బహిరంగ రహస్యాన్ని ఇప్పటికైనా గుర్తించినందుకు సంతోషం. ఏదైతే మేము అద్భుతం చేస్తున్నాం, 2 ఏళ్లలో పూర్తవుతుంది, సంవత్సరంలో పూర్తవుతుంది, ఎల్పిఎస్ లేఅవుట్లు 2027 మార్చ్ కల్లా ఇచ్చేస్తాం, ఏదైతే ట్రంక్ రోడ్స్ ఉన్నాయో 2027 జూన్ కల్లా ఇచ్చేస్తామని ఆర్భాటంగా జరుగుతున్న ప్రకటనలు ఉత్తుత్తువే అనేటువంటి సందేశాన్ని బలంగా ప్రజలకు ఇస్తున్నాయి. ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు పూర్తి కాకపోవడానికి మెయిన్ రీజన్ రైతులు ఏదైతే మిగిలిన 2000 ఎకరాలను ఇవ్వలేకపోవడం అనేటువంటి ఒక బలమైన నెరేటివ్ని ప్రజల్లోకి చొప్పించడానికి ఇప్పుడు ఈ అనుకూల పత్రికలు దోహదం చేస్తున్నాయా, తమ వార్తా కథనాలని వండి వార్చుతున్నాయా అనేటువంటి ఒక అనుమానం కలుగుతుంది. ఇక్కడ ఎందుకు అనుమానం అనేటువంటి విషయం మనం తెలుసుకోవాల్సి వస్తుందంటే 2014 నుంచి 19 వరకు ఇదే ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే మాస్టర్ ప్లాన్ రెడీ అయింది, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు మొత్తం ప్లాన్ అంతా కూడా అప్పుడే రెడీ అయింది. 5 సంవత్సరాలు మీరు ఏదైతే ల్యాండ్ పూలింగ్ తీసుకున్నారో అప్పటికి ఆ మిగిలిన భూమి వాళ్ళు పూలింగ్లోకి ఇవ్వలేదు. మళ్ళీ 2024లో ఈ ప్రభుత్వం వచ్చింది, ఇప్పటికి 2026 అయింది, అంటే 2 సంవత్సరాలు గడిచింది. ఈ 2 సంవత్సరాల్లో ఆ ఇవ్వని రైతులే ఉన్నారు కదా, కొత్త రైతులు అయితే వచ్చి ఆడైతే అవ్వలేదు కదా, ఇవ్వని రైతులే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఒప్పించి మెప్పించడంలో ఎందుకు గవర్నమెంట్ ఫెయిల్ అయిందో అర్థం కాలేదు. ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే ఆర్భాటంగా పనులు అయితే మొదలుపెట్టారు, పొలం ఇవ్వలేదని తెలుసు, రైతులు ల్యాండ్ వాళ్ళ దగ్గరే ఉందని తెలుసు, ఆ పనులు కొంతమేర జరిగితే ఆగిపోతాయని తెలుసు, మరి దాన్ని ఎందుకు మీరు వార్ ఫ్రంట్లో పరిష్కరించలేకపోయారు? అంతే కదా, 2 సంవత్సరాల కాలం గ్యాప్లో వీళ్ళు పనులు స్టార్ట్ చేశామని ఆర్భాటంగా ప్రకటించుకున్నప్పుడు పనులు అక్కడ వరకు వచ్చి ఆగిపోతాయని తెలుస్తుంది కదా, మరి ఎందుకు మీరు వార్ ఫ్రంట్లో దాని మీద యాక్షన్ తీసుకోలేదు? తీరా ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఆగిపోయాయో మనకి ఈరోజు కళ్ళకు కట్టినట్టు చూపించడానికి ప్రయత్నించింది ఒక అనుకూల పత్రిక. ఆ పత్రికలో మీకు పక్కన ఇస్తాను చూడండి, ఎక్కడెక్కడ ఏ మెయిన్ పనులు వీళ్ళు చెప్తున్నారో, మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు చెప్తున్నారో వాటికి బ్రేకులు పడ్డాయి. బ్రేకులు అంటే బ్రేకులు కాదు, ఇక ఆ తాత్కాలికంగా ఆపేసింది. ముఖ్యంగా చూసుకుంటే సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ దగ్గర, ఇక మిగిలిన ట్రంక్ రోడ్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి. అంటే ఎందుకు ఇప్పటి వరకు లేనిది ప్రభుత్వం ఇప్పుడే ఈ రైతుల మీద ఈ రకంగా, మరి దీన్ని దాడి అందామా, లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం గుర్తించిందా అందామా, లేకపోతే 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 4వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన తర్వాత ప్రజలందరూ, రాష్ట్రం అంతా నిజం మాట్లాడితే తెలుగు ప్రజలు ఎక్కడైతే ప్రపంచంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా అమరావతి ట్రంక్ రోడ్స్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి దిక్కు లేదు అనేటువంటి ఒక ప్రశ్న వేస్తారా అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఈ అనుకూల పత్రికలు ఈ నెరేటివ్ని జనాల మెదడులోకి చొప్పిస్తున్నాయా అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది. రైతులు పొలాలు, భూములు ఇవ్వలేదని తెలుసు, వీళ్ళు పనులు మొదలుపెట్టారు, పనులు మొదలు పెడితే ఆగిపోతాయని కూడా తెలుసు, మనకు ఉన్న కాలం చాలా తక్కువ అని తెలుసు, ఇంకో 2 ఏళ్ళు మాత్రమే ఉంది, చివరి 1 ఇయర్ కూడా అంత ఎలక్షన్ ఈరిగా సరిపోతుంది. మరి అలాంటప్పుడు ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు ప్రామిస్ చేసినటువంటి ఇన్ఫ్రా పనులు కానివ్వండి, ఎల్పిఎస్ లేఅవుట్ల పనులు కానివ్వండి, ఏదైతే పవరు, వాటరు ఇవన్నీ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంటుందా అనేటువంటి అభిప్రాయాన్ని జనంలోకి వెళ్లకుండా గవర్నమెంట్ ఫెయిల్యూర్ని కానివ్వండి, చంద్రబాబు నాయుడు కూటమి గవర్నమెంట్ ఫెయిల్యూర్ని కానివ్వండి బాహాటంగా ప్రజలు వ్యతిరేకించకుండా ఈ రైతుల మీద నెపం నెట్టేసేటువంటి పని జరుగుతుందా అనేటువంటిది ఇప్పుడు జనాలందరికీ కళ్ళ గంటినట్టు కనిపిస్తుంది. మరి ఇలాంటి అబ్స్ట్రకిల్స్ ఉన్నప్పుడు 2 సంవత్సరాల క్రితమే మీకు 2 ఇయర్స్ గవర్నమెంట్ ఉంది. ఫస్ట్ 1 ఇయర్ ఏం చెప్పారు? ఫస్ట్ 1 ఇయర్ వీళ్ళంతా కూడా ప్రీవియస్ గవర్నమెంట్లో చేసుకున్నటువంటి ఏదైతే అగ్రిమెంట్స్ ఉన్నాయో ఆ అగ్రిమెంట్స్ అంతా కూడా మేము కొలాప్స్ చేసి కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడానికి టైం సరిపోయింది అన్నారు. మరి ఆ గ్యాప్లోనే ఈ పనులు మీరు ఎందుకు రిజాల్వ్ చేయలేకపోయారు? ఈ పనులు అప్పుడే రిజాల్వ్ చేసుకుంటే రైతులతో మాట్లాడాలని వాళ్ళని ఒప్పించి మీరు భూములు తీసుకున్నట్టయితే ఇప్పుడు మీ పనులకు అడ్డంకి లేకుండా ఉండేది కదా. మళ్ళీ మీరు ఇప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేశారు, మీరు ఇప్పుడు మాట్లాడి వాళ్ళని ఒప్పించి మెప్పించి, అంటే ఇంకొక 2 సంవత్సరాలు పూర్తి కావాలా? ఈ 2 సంవత్సరాలు పూర్తయ్యేసరికి 4 సంవత్సరాలు పూర్తవుతుంది, అంటే ఎక్కడ వేసావు గొంగళి అంటే అక్కడ వేసినట్టుగా ఉండాలా? అదేనా వీళ్ళ
అంటే పరిపాలన అందామా, లేకపోతే ఎగ్జిక్యూషన్ అందామా, మరి ప్లానింగ్ ఫెయిల్యూర్ అందామా, ఏమనాలి దీన్ని? డెఫినెట్గా ఇది కూటమి, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రామిస్ చేసి 6 కోట్ల ఆంధ్రులకి నేను అమరావతి అనే రాజధాని కడుతున్నాను, ఎస్టాబ్లిష్ చేస్తున్నాను అంటున్నాడు. మరి దీ ఫెయిల్యూర్కి ఎవరు రెస్పాన్సిబిలిటీ వహిస్తారు? ఇవే మాటలు వీరు 2024లో చెప్పారు, 2029లో చెప్పినా జనం వినేటువంటి పరిస్థితి ఉండదు. ఎవరైతే వీళ్ళు గొప్పగా జంజీ జనాల్ఫా అని చెప్తున్నారో వాళ్ళు కూడా వినేటువంటి పరిస్థితి లేదు. మీకు 10 ఇయర్స్ విలువైన కాలాన్ని ఇచ్చారు. ఇప్పటికీ మీరు చెప్తున్నటువంటి ఈ చిన్న చిన్న కుంటి సాకులు, ఏదో ఈ నెరేటివ్ జనంలోకి వెళ్తుంది అంటే డెఫినెట్గా బూమరాంగ్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్న ప్రికాషనరీ యాక్షన్స్ 2 ఇయర్స్ ముందే, అంటే 2024లోనే తీసుకున్నట్టయితే ఈ పాటికి ఎటువంటి ఆటంకాలు లేకుండా పనులు జరిగాయి కదా. ఈ కొత్త రైతులు లేరు, కొత్త భూమి లేదు. ఎవరైతే ఇవ్వనున్నారో వాళ్ళ డేటా అంతా మీ దగ్గర ఉంది. ఆ డేటాను ఉపయోగించుకోవడంలో మీరు ఫెయిల్ అయ్యారా? మీ కమిటీ ఫెయిల్ అయిందా? ఎవరు ఫెయిల్ అయ్యారు? ఆ ఫెయిల్ అవటం వల్ల ఇప్పుడు దాని ఒక మెయిన్ రీజన్ చెప్పి పనులు ఆగిపోయాయి, ముక్కలు ముక్కలుగా నడుస్తున్నాయి, వాస్తవంకలు తెప్పాల్సి వస్తుంది అనేటువంటి ఒక నెరేటివ్ని మీరు జనంలోకి స్ప్రెడ్ అయ్యే విధంగా చేస్తున్నారు. మరి దీన్ని ప్రభుత్వం, ఈ చర్యల్ని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు అనేది $1 మిలియన్ ప్రశ్న. నిజం చెప్పాలంటే చాలామందిలో అమరావతి రాజధాని తొందరగా ముందుకెళ్లాలనేటువంటి భావన ఉంది. కాకపోతే ఆ మేరకు ఆ దిశగా నడుస్తున్నాయా అనేటువంటివి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన చూడండి. మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు నిర్మిస్తున్నటువంటి సీడ్ యాక్సిస్ రోడ్లో రైతులు భూములు ఇవ్వని చోట ముక్కలు చెక్కలుగా ఉంది. ఇది రైతుల మీద నెపమేసేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. ఈ రోడ్డు పూర్తి కాకపోవడంతో చాలా మేరకు మలుపులు తిప్పి కరకట్ట రోడ్డుకు అనుసంధానం చేశారని అనుకూల పత్రిక రాసుకొచ్చింది. ఇంకొకటి, ఇది కూడా సీడ్ యాక్సిస్ రోడ్డే. మధ్యలో పొలం ఇవ్వకపోవడం వల్ల మంచెన సత్యనారాయణ ఆశ్రమం దాటిన తర్వాత అర్ధచంద్రాకారంలో రోడ్డు, అంటే ఆ ఇవ్వని పొలం పక్క నుంచి ఒక రౌండ్ షేప్కి తీసుకొచ్చి ఇక్కడ రోడ్డు వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఇంకొక పిక్చర్ చూస్తే ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్సు, దాని సమీపంలో ఒక రైతు పొలం ఇవ్వకపోవడం వల్ల సీడ్ యాక్సిస్ రోడ్డుకి అటు ఇటు వదిలేసి మలుపు తిప్పి రోడ్డుని వేయాల్సినటువంటి పరిస్థితి. సో ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక మిగతా ట్రంక్ రోడ్ల పరిస్థితి ఏంటి? సో ఇవన్నీ నిజాలు, ఫ్యాక్ట్లు. కానీ సంతోషించాల్సినటువంటి విషయం ఏంటంటే అట్లీస్ట్ 2 ఇయర్స్ తర్వాత అయినా కానీ ఇవి బయట పెట్టింది. అంటే నేనైతే అనుకుంటున్నాను మిగిలిన 2 సంవత్సరాల్లో ఈ అడ్డంకులు ఉండబోతున్నాయి కాబట్టి ఇప్పటి నుంచే ప్రజల్లో ఒక బలమైనటువంటి నెరేటివ్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ అడుగులు పడుతున్నాయా అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఈ కుంటి సాకులు, ఈ చిన్న సాకులు చెప్తే అర్థం చేసుకొని మళ్ళీ మీకు తలూపేటువంటి బ్యాచ్ ఉండకపోతారేమో అనేటువంటి అభిప్రాయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. మీరు ఇంకొకటి కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, జస్ట్ పరిపాలనా భవనాలు, ఏదైతే అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు వీళ్ళు చెప్తున్నటువంటి ఈ భవనాలు ఆల్రెడీ ఫంక్షనింగ్లోనే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒక లార్జ్ స్కేల్లో ఏదైతే గవర్నమెంట్ మోరోవర్ చంద్రబాబు నాయుడు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అంటే బిగ్ స్ట్రక్చర్లో ఇప్పుడు కట్టాలనుకుంటున్నాడు, ఆ స్ట్రక్చర్స్ ఇప్పుడు నడుస్తున్నాయి. అంతకు తప్పి అసలైన రాజధాని, పరిపాలనా రాజధాని ఉంది. కేవలం ఈ పరిపాలనా రాజధాని, ఈ లోవల్ లెవెల్ ఇన్ఫ్రాతోటే ఏదో అద్భుతాలు సృష్టిస్తామంటే మాత్రం అది జరగని పని. అసలు కంపెనీల గురించి మాట్లాడట్లేదు. ఏ కంపెనీ వచ్చినా కానీ అటు ఉత్తరాంధ్రకు కానీ రాయలసీమకు కానీ వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ప్రకటించాడు చంద్రబాబు నాయుడు 23 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చిందని. ఆ 23 లక్షల కోట్ల పెట్టుబడులు 3 ప్రాంతాలకి సమానంగా విస్తరించామని. ఎక్కడ విస్తరించారండి? అమరావతికి వచ్చిన పెట్టుబడి ఎంత? మధ్యాంధ్రకు వచ్చిన పెట్టుబడి ఎంత? చెప్పండి, లెక్కలు తీయండి, శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎందుకు మీరు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు? శ్వేతపత్రం రిలీజ్ చేయొచ్చు కదా. మీరు జగన్ గవర్నమెంట్ పోయిన తర్వాత, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి అంశం మీద శ్వేతపత్రం రిలీజ్ చేశారు. పోలవరం మీద వైట్ పేపర్ రిలీజ్ చేయలేదా? అమరావతి మీద వైట్ పేపర్ రిలీజ్ చేయలేదా? రాష్ట్రంలో జరిగినటువంటి అంతకు ముందు జరిగినటువంటి అభివృద్ధి గురించి మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయలేదా? మరి ఎందుకు ఇప్పుడు 2 సంవత్సరాల పరిపాలన సందర్భంగా ఒక పెద్ద సభనైతే నిర్వహించారు, కానీ ఎందుకు ఈరోజు మేము 2 సంవత్సరాల్లో జరిగినటువంటి ప్రగతి ఇది, ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మా ప్రభుత్వం మొదలైన తర్వాత స్పష్టమైన డిఫరెన్స్ ఉంది అని మైకుల ముందు మీరు చెప్పడం తప్ప ఎందుకు మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయలేకపోయారు? రిలీజ్ చేయరా? ప్రజలకు అసలు నిజాలు బయటపడాల్సిన అవసరం లేదా? ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. అమరావతికి కానీ రాజధానికి కానీ ఏ ఒక్కరు కూడా వ్యతిరేకం కాదు. కాకపోతే జరుగుతున్నటువంటి నిజాలు పక్కన పెట్టి ఏదో అస్పష్టమైన విధానాలతో ముందుకెళ్తే మాత్రం డెఫినెట్గా బూమరాంగ్ అవుతుంది. ఆల్రెడీ 5 ఇయర్స్ మీరే గవర్నమెంట్ పరిపాలన చేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 5 ఇయర్స్ వేస్ట్ చేశాడు. 10 ఇయర్స్ పోయింది. మళ్ళీ 2 ఇయర్స్ మీకు అవకాశం వచ్చింది. 12 సంవత్సరాల్లో ఇప్పుడు కనీసం మీరు చెప్తున్నటువంటి ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్డు కూడా ఒక స్పష్టమైన రహదారి లేని సిచ్యువేషన్లో ప్రపంచ స్థాయి రాజధాని ఉందంటే ఇది నిజంగా అగమ్య గోచరమే. మీరు ఎటువైపు ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా మధ్యాంధ్ర,
మిమ్మల్ని నమ్మి కృష్ణా గుంటూరు ప్రజలు 100 అవుట్ ఆఫ్ 100 సీట్లు ఇచ్చినా కానీ మీరు ఎందుకు ఇలాంటి వైఖరిని అవలంబిస్తున్నారో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. దయచేసి మీరు కూడా కామెంట్ చేయండి. ఈ నిజాలు నిజాలేనా, మళ్ళీ ఏదైనా దీనికి కౌంటర్ ఉంటుందా? ఈ విధి విధానాలు లేకుండా, ఒక స్పష్టమైన వ్యాఖ్యలు లేకుండా ముందుకెళ్తే కనీసం వీళ్ళు చెప్పిన ఇన్ఫ్రా పనులైనా పూర్తి చేస్తారా లేదా? మర్చిపోకుండా కామెంట్ చేయండి.